హాయ్ హలో అందరికీ నమస్తే. నేను జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంక ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే కొబ్బరి కారంతో రైస్ అయితే చేస్తున్నానండి. కొబ్బరి కారం రైసు లంచ్ బాక్సుల్లోకి ఎటైనా అర్జెంటుగా వెళ్ళాలనుకున్నప్పుడు మనం క్యారియర్ తీసుకెళ్ళడానికి చేసుకోవడానికి అయితే మాత్రం ఈజీగా ఉంటుంది. కొబ్బరి అనేది కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి ఇది. మనం ఈ పౌడరు తయారు చేసి పెట్టుకొని ఇంట్లో ఉంచుకుంటే అప్పటికప్పుడే రైస్ ప్రిపేర్ చేసుకుంటే 10 నిమిషాల్లో అయితే దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా నేను దీన్ని ఎలా చేశాను అనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు లైక్ కొట్టమని చెప్పినా సరే మీరు లైక్లు అయితే ఇవ్వట్లేదు కాబట్టి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. వీడియో నచ్చిన రోజు నచ్చినప్పుడు మీరే కొడతారనే నమ్మకానికి అయితే వచ్చేసాను నేను. కాబట్టి నేను మిమ్మల్ని అయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అని అయితే అడగను. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంక ఇప్పుడు నేను దీన్ని ఎలా చేశాను అనేది అయితే మీకు వీడియో చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. దీనికోసం ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదండి, కారం. దానికోసం అయితే కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఒక 10 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి, ఒక అరకప్పు అంటే ఒక చిప్ప సగం కొబ్బరి. నేను 1/2 కేజీ రైసే చేస్తున్నాను కాబట్టి దానికి సరిపడ క్వాంటిటీ చేసుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం ఇవి మొత్తం లైట్గా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ వేయించుకొని చల్లారిన తర్వాత దీన్ని మనం పౌడర్ అయితే పట్టేసుకుందామండి. ఇది పౌడర్ పట్టుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మనం రైస్ తాలింపు వేసుకొని దానిలో అయితే కలుపుకోవాలి. అయితే ఇప్పుడు నేనైతే మాత్రం దీనికి సరిపడే పడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చేసే రైస్ వరకు సరిపడే పడుతున్నాను. లేదు మీరు కొంచెం స్టోర్ చేసుకోవచ్చు, అప్పటికప్పుడు కొంచెం రెగ్యులర్గా బాక్సుల్లోకి కావాలి అనుకునే వాళ్ళు అయితే మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకొని పౌడర్ స్టోర్ చేసుకొని ఉంచుకుంటే మనం అప్పటికప్పుడు క్విక్గా అన్నం తాలింపు వేసేసుకొని ఇది కలిపేసుకోవచ్చు. ఇది టేస్ట్ మాత్రం అసలు చెప్పక్కర్లేదండి. ఎప్పుడు బిర్యానీలు, కిచిడీలు, ఫ్రైడ్ రైస్లు ఇటువంటివే కాకుండా ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ పులిహోరను మించి మాత్రం అయితే ఉంటుంది. ఇంకా మనం స్టార్ట్ చేసేద్దామండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని వీటిని అయితే వేపుకుందాము. స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులో పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఇవి 4 మాత్రం కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. వీటితోనే దీనికి అసలు సిసలైన టేస్ట్ అయితే వస్తుందండి. ఆ కమ్మదనం టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా ఏదైనా సరే వీటితోనే. వీటితో పాటు కొబ్బరి కూడా వేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకుందాం. నేనైతే 8 ఎండుమిర్చి తీసుకున్నానండి, కారానికి తగ్గట్టు. ఇంక ఇందులో మనం విడిగా పొడి కారం అయితే కలిపేది లేదు. 2 రెమ్మల కరివేపాకు,
ఇవైతే వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నామండి. కొంచెం చల్లారాలి. ఓకే అండి, నేను ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు కళాయి పెట్టి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఇందులో కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం పసుపు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, కొద్దిగా ఇంగు వేస్తాను. రైస్కి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పొడి వేసేసుకున్నాం, కొబ్బరి పొడి. దీనిలో రైస్ వేసేసుకున్నాం. రైస్ మాత్రం పొడి పొడిలాడుతూ ఉండాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. పొలుగ్గా ఉంటేనే ఈ రైస్ టేస్ట్ అనేది వస్తుందండి. ఇది మొత్తం రైస్కి పట్టేలాగా ఈవెన్గా కలుపుకోవాలి మొత్తం. ఫైనల్గా కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఇది అయిపోయినట్టే ఫ్రెండ్స్, స్టవ్ బంద్ చేసుకుని దించేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన కొబ్బరి కారం రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా నేను ఎలా చేశానో. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే రైస్ వండేసుకుంటే 10 నిమిషాల్లో అయితే దీన్ని రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్టుగా ఉంటే మాత్రం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. మీ జ్యోతి వేముల.